హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలాగ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా కళాయి పెట్టుకొని కళాయిలోకి 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్స్ కట్ చేసినది వేసుకోవాలి. ఒక టమాటా పండు కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేయాలి. అలాగే ఫ్రెండ్స్ ఇవల్ల ఒక్క నిమిషం మగ్గాలి బాగా. అడుగంటకుండా అలాగ తిప్పాలి గంటెతో. ఇవి మగ్గినాయి. ఇప్పుడు ఇందులోకి మనము చికెన్ కడిగి పెట్టుకుని అందులోకి వేసుకోవాలి. చికెన్ కర్రీ బాగుంది ఫ్రెండ్స్. చపాతీలో కానీ కొద్దిగా లూజుగా చేసిన పులుసుగా. ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవాళ ఒక్క నిమిషం మగ్గాలి. అలాగే అందులో వాటర్ ఉంటుంది కదా, చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి ఇగిరిపోవాలి. ఆ తర్వాత మనం కారం వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం మూత పెడదాము. అలాగే మూత తీయాలి. అలాగ వాటర్ అంతా సపరేట్ అయింది. మనం ఇప్పుడు వచ్చేసి ఇందులో కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల పైన కారం వేసుకోవాలి. మనం ఇందులో వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసుల పైన. చికెన్ మెత్తగా కావాలి కాబట్టి వాటర్ పోసుకున్నాము. మూత పెట్టి 2 నిమిషాలు అలాగే మగ్గాలి. ఇప్పుడు మూత తీద్దాం ఫ్రెండ్స్. చికెన్ అలాగంతా దగ్గరకు అయింది. ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాము. నేను కొత్తిమీర, అల్లం, వెల్లిపాయలు మిక్స్ అడిచి పెట్టుకున్నాను. అందులోకి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల పైన కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి పొడి. చికెన్ టేస్ట్ బాగుంది. అలాగే ఫ్రెండ్స్ కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ మసాలా వేసిన తర్వాత ఈ పచ్చి వాసన పోవాలి కాబట్టి ఒక నిమిషం అలాగే ఇడిచి పెడదాము.
నేనైతే ఆయిల్‌లో మసాలాలు వేయను. ఇట్లా దించేటప్పుడు వేస్తాను. ఆయిల్ సపరేట్ అయింది. మూత పెడదాం. అంతే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయింది.